సాతానుడు పన్నే కుయుక్తులు అనేకమైన ఉంటాయి. అవన్నిట్లోంచి మనం తప్పించుకోవాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్నట మనం ధరించుకోవాలట. సాతానుడు యొక్క ఉచ్చులు చాలా ఘోరమైనవి. తెలివి తక్కువగా ఉంటే మాత్రం వాటిలో మనం తప్పకుండా పడిపోతాం. వీటన్నిటిని జయించడానికి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని కానీ మనం ధరించుకోకపోతే సాతానుడు పన్నుతున్న వలల్లోని ఉచ్చుల్లోని తప్పకుండా క్రైస్తవుడు చిక్కుబడిపోతాడు, దొరికిపోతాడు. కోతుల్ని పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి? వాళ్ళంట చెట్ల మీద కోతులు చూస్తుండగా వాటిలో ఫ్రూట్స్ వేస్తారట, జాడీల్లో ఫ్రూట్స్ వేస్తారట. వెంటనే కోతులు చూసి వాటిలోకి వెళ్ళిపోతాయండి. ఆ జాడీలో చేయి పెడతాయి. చేయి పెట్టి ఆ ఫ్రూట్స్ తీసుకోవడానికి చూస్తాయి. అందులోంచి చెయ్యి వెళ్తుందే కానీ మళ్ళీ ఆ చెయ్యి వెనక్కి రాదు. వెనక్కి ఎప్పుడు వస్తుందంటే ఆ ఫ్రూట్స్ అయితే తీసుకున్నాయి కానీ ఆ చెయ్యి వెనక్కి తీయలేవు. అంత చిన్న హోల్ పెడతారు. ఎంత తీద్దామన్నా రాదు ఆ చెయ్యి. ఆ చెయ్యి ఎప్పుడు వస్తుందంటే ఆ పట్టుకున్న ఆ ఫ్రూట్ ఎప్పుడైతే విడిచిపెట్టేస్తారో చెయ్య ఫ్రీ అయిపోయి, ఆ పిడికిల్ని విడిచిపెట్టేస్తే చెయ్య ఫ్రీ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. కానీ కోతి యొక్క బుద్ధి ఏంటంటే అది పట్టుకున్నది అది విడిచిపెట్టదు. దాంతోనే ఎలాగైనా తప్పించుకోవాలని కుస్తీ పడుతుంది కానీ ఆ పిడికిలు మాత్రం విడిచిపెట్టదండి. ఈ విధంగా సాతానుడు ఈరోజు అనేక మంది క్రైస్తవుల్ని బంధిస్తున్నాడు. ఉచ్చుల ద్వారా, వాడేసే లోకాశల ద్వారా, డబ్బు అనే అరేస్తున్నాడు. దానికి ఆశపడి అందులో చేయి పెట్టి బయటికి రావట్లేదు, దాన్ని వదలలేకపోతున్నారు. లేకపోతే ఇంకేదైనా ఆశ చూపించి ఈరోజు అనేక మంది క్రైస్తవుల్ని పడగొట్టేస్తున్నాడు సాతానుడు. వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ప్రతి ఒక్కరూ ధరించుకోవాలి. నేడో రేపో ఎల్లుండో మన ప్రియుడు వచ్చే రోజు దగ్గరికి వచ్చేసింది కనుక ప్రతి ఒక్కరు కూడా ఆయనకు రాకని ఎదుర్కొనే సమయమే కానీ ఇంకా జీవితంలో మేము సెటిల్ అవ్వాలి, సుఖంగా ఉంటాము అనే ఆలోచన ఉండకూడదు. దేవుడు మనకి ఆయుష్ అన్ని పొడిగిస్తే తప్పకుండా మనం సంతోషంగా జీవిస్తాం. కానీ ప్రతి ఒక్కరు కూడా సాతానుడి యొక్క తంత్రాలని ఎదిరించాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ప్రతి ఒక్కరూ వేసుకోవాలి. ఆత్మ ఖడ్గం, ప్రార్థన అనే జీవితం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. నిజమే, ఆయన నీతిమంతుడు. నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులై ఉండాలి. కనుక జ్ఞాపకం చేసుకొని రేపనే దినం ఏం జరుగుతుందో మన లిస్టులో ఉందో లేదో తెలియదు. కనుక మీరు భయపడవలసిన వారు ఆయన గనక ఆయనకు భయపడి ఒక సరైన నిర్ణయం తీసుకోండి. ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మన ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడదాం. మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు, చుట్టూ జరుగుతున్న విధ్వంసాలు చూసైనా భయపడి దేవుని దగ్గరికి రండి దయచేసి. ఇక్కడ ఎలా జరుగుతుంది, మా దగ్గర జరగదని ఏంటి? అక్కడ వాళ్ళు చనిపోతున్నారు, మా దగ్గర ఇలాంటివి జరగవని ఏంటి అని మీరు భయపడవలసిన వాడు ఆయనకే భయపడండి. అనేక మంది సెలబ్రిటీలు అండి, సినిమా యాక్టర్స్, వాళ్ళు ఇస్తున్నారు ఇంటర్వ్యూ. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయనలో పరిశుద్ధత ఉంది, ఆయనలో గొప్పతనం ఉంది, ఇంకెందులో మేము చూడలేదు అని చెప్పి అనేక మంది సాక్ష్యాలు ఇస్తున్నారు. కానీ అన్నీ తెలిసిన నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని మాటలు వింటూ దేవుని ఆరాధన చేస్తున్న నీకెంతవరకు తెలుసు నీ దేవుని యొక్క గొప్పతనం? మీకెంతవరకు తెలుసు దేవునిలో ఉన్న శక్తి? మీకెంతవరకు తెలుసు మీరు నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు అని చెప్పి? మనం తెలుసుకోలేకపోతున్నాం. బయట వాళ్ళు తెలుసుకొని మౌనంగా ఉన్నారు. ఈ దేవుడు చాలా గొప్పవాడు, కానీ వీళ్ళు కరెక్ట్ కాదు, వీళ్ళని చూడకూడదు, వీళ్ళ దేవుడు చాలా గొప్పవాడు. మీకు తెలుసా మీ దేవుడు గొప్పవాడని? తెలుసా అండి? ఎంతమందికి తెలుసు మీ దేవుడు గొప్పవాడని? బయట వాళ్ళకి తెలుసండి. ఆరాధన చేద్దాం, శక్తివంతంగా ఆరాధన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఎత్తెచ్చెను. దయచేసి స్క్వైర్ వస్తారండి. మేఘాల మీద ఎత్తెచ్చెను మహిమాన్వితుడై మను యేసు, మహికలమునకు ఎత్తెచ్చెను మహిమాన్వితుడై ప్రభు యేసు, మహికలమునకు ఎత్తెచ్చెను. నేడో రేపో నా ప్రియుడే
చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడంట కాంతినివ్వడంట, నక్షత్రములన్నీ కూడా రాలిపోతాయట. ఈ సమయంలో ప్రతి క్రైస్తవుడు దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అప్పుడే సాతాను యొక్క కుట్రలు తంత్రాల నుంచి మనం ఎదిరించగలం. కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు. చీకటి కమ్మును సూర్యుని, చంద్రుడు తన కాంతి నీయడు. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నక్షత్రములు రాలిపోవును, ఆకాశ శక్తులు కదిలిపోవును. నేడో రేపో నా ప్రియునిసు మేఘాల మీదకే తెంచెను. నేడో రేపో నా ప్రియునిసు మేఘాల మీదకే తెంచెను. కడపూర స్వరము వినిపించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరుదా. ప్రియమార యేసయ్య ముందు తల ఎత్తుకొని నిల్చుందాం. స్వరము వినిపించగా, ప్రియుని స్వరము వినిపించగా, కడబూర స్వరము ధ్వనించగా, కడబూర స్వరము ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా. ప్రియమార ప్రభు యేసును గాంచిదా, వడివడిగా ప్రభు చెంతకు చేరేదా. ప్రియమార ప్రభు యేసును గాంచిదా. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచెను. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచెను. నా ప్రియుడైన యేసయ్య సన్నిధిలో వేదన ఉండదు, రోదన ఉండదు, కన్నీళ్ళు ఉండవు, కష్టాలుండవు. నిత్యము ఆనందము, సంతోషము. అలాంటి గొప్ప రాజ్యం కోసం ప్రతి ఒక్కరూ సిద్ధపడాలండి. సన్నిధిలో వేదన రోదనలుండవు. నా ప్రియుడేసుని సన్నిధిలో వేదన రోదనలుండవు. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. హల్లెలూయా స్తుతి గీతాలతో నిత్యము ఆనందమానందమే. నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచెను. ఆరాధన సిద్ధపడతారా? ఆత్మలో పరవశిస్తూ ఆరాధన చే. మహిమాన్వితుడై మహిమాన్వితుడై ప్రభు యేసు మహీతలమునకు తెంచెను. మహిమాన్వితుడై ప్రభు యేసు. ఆరాధన చేద్దాం. హల్లెలూయా చెప్తామా? చేతులు పైకెత్తి బిగ్గరగా. హల్లెలూయా. ఆత్మలో పరవశిస్తూ
చేస్తూ ఆరాధన చేయాలి. ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధన చేసేవారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. పరిశుద్ధాత్మ పూర్ణులే మరలా ఏక మనసుతో ఆత్మలో ఆరాధన చేయాలి. మరలా 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 బిగ్గరగా మరలా బిగ్గరగా మనకు ఒకటే భాష. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ ఆరాధించు. ఆఖరిలో ఉన్న చైర్స్లో ఉన్నవారు దయచేసి ఎవ్వరూ సిగ్గుపడకండి. మన దేవుడు చాలా గొప్పవాడు. మీ దేవుని యొక్క గొప్పతనం మీకు తెలిస్తే బయట వాళ్ళు తెలుసుకుంటున్నారండి, సెలబ్రిటీలు తెలుసుకుంటున్నారు. యేసు ప్రభువు నిజమైన దేవుడు అనేక మంది తెలుసుకుంటున్నారు. నువ్వు తెలుసుకున్నావా? మీకు తెలుసా మీ దేవుని గొప్పతనం? మీకు తెలుసా మీ దేవుని గొప్పతనం? తెలుసా నీ దేవుని గొప్పతనం? తెలుసా నువ్వు నమ్ముకున్న దేవుని గొప్పతనం నీకు తెలుసా? హల్లెలూయా. చెప్పాలి పరిశుద్ధుడే, నీ దేవుడు పరిశుద్ధుడు. అయ్యో సిగ్గుపడదండి, నీ దేవుడు పరిశుద్ధుడు అని చెప్పడానికి సిగ్గుపడద్దు. అస్సలు తలదించుకోవద్దు. తలెత్తుకొని చెప్పాలి, తలెత్తుకొని చెప్పాలి, గర్వంగా చెప్పాలి. నేను నమ్ముకున్న దేవుడు మచ్చ ముడత డాగు కళంకం లేని గొప్ప దేవుడు. పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. హల్లెలూయా 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 స్తుతించగలరా? నాన్ స్టాప్ గా దేవుని స్తుతించండి. 10 నిమిషాలు పరలోక అనుభవాల్లోకి వెళ్ళొద్దాం. ఎప్పుడు ఈ లోకంలో సమస్యలే. 10 నిమిషాలు దేవుల్లో సంతోషించండి. ఇంకా అలసిపోకండి, అలసిపోకండి. ఎవరికి శక్తికి మించి ఆరాధన చేయండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మన శక్తి, మన శక్తి ఇది. ఏంటి మీ శక్తి? ఇన్ని సమస్యలు ఎలా ధైర్యంగా ఉంటున్నావు? ఇవన్నీ ఎలా తట్టుకుంటున్నావు? ఎంత స్ట్రాంగ్గా ఉన్నావు? ఏంటి సీక్రెట్ చెప్పండి. నా దేవుడే నా సీక్రెట్, నా దేవుడే నా బలం, ఆయన్ని ఆరాధన చేయడమే నా శక్తికి రహస్యం అని చెప్పాలి తలెత్తుకొని. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత మనకిచ్చాడు కదా, ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. ఆయన ఆరాధన, నిజ దేవుడిని ఆరాధన చేయడం ఆయన ఎంత సంతోషిస్తాడు, ఎంత సంతోషిస్తాడు. దేవుడు మనకి ఎట్టి కృపనిచ్చాడు. మరొక్కసారి దేవుని ఆరాధన చేద్దాం. మోకాళ్ళ మీదకి వెళ్తాం, మోకాళ్ళ మీదకి వెళ్తాం. ఈ లోకం నిజమైన క్రైస్తవుడికి యోగ్యమైంది కాదట. నిత్యముగా దేవునిలో బ్రతకాలి అనుకున్న క్రైస్తవుడికి యోగ్యమైంది కాదు, సెట్ అవ్వదు. ఈ లోకంతో మనం మింగిల్ అవ్వలేం, చాలా కష్టంగా ఉంటుంది. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, లోకం చూస్తే ఎలా ఉంది, ఎలా బ్రతకగలను, మనకి సెట్ అవుతుంది. అందుకే నీతిమంతునికి చాలా క్లారిటీగా ఉంది. నీతిమంతునికి ఈ లోకం యోగ్యమైంది కాదు, సెట్ అవ్వదు. మనకి అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ లోకంలో కలిసిపోయి ఉన్నాయి. మనం కరెక్ట్గా జీవించమని దేవుడు చెప్తాడు. సో ఇక్కడ వాక్యానుసారంగా జీవించకపోతే అవదు. వాక్యాన్ని పక్కన పెడితే లోకంతో జీవించగలం. అందుకే ఆల్రెడీ దేవుడు రాయించేసాడు, నీతిమంతునికి ఈ లోకం సెట్ అవుతుంది. కరెక్ట్ కాదు. ఈరోజు చూడు, మన చర్చిలో చాలామంది ఎన్ని పాటలు పడతారో, ఎన్ని పాటలు పడతారు. వాళ్ళు ఉద్యోగాల్లో, ఉద్యోగాల్లో ఎన్ని పడుతుంటారో ఒక్కొక్కరు. దేనికి? దేవుని వాక్యానుసారంగా జీవించినందుకు నానా రకాల పాటలు పడుతుంటారు. కానీ దేవుడు తప్పిస్తాడండి. మీరు పడండి, ఎలాగో పడి మొత్తానికి నా వాక్యానుసారంగా ఉన్నది ఎక్కడా లేదు. నీతిమంతునికి అనేకమైన వేదనలు, అయినా వాటి అన్నిటి నుంచి కొన్ని, లేకపోతే నేను చేయగలన అన్నీ కాదు, వాటి అన్నిటి నుంచి నేను విడిపిస్తాను. అన్నీ ఎన్ని ఉన్నాయో అన్నిటి నుంచి నేను చక్కగా విడిపిస్తాను. ఈ మాటలన్నీ భలే నచ్చుతాయండి. ఇవన్నీ నాకు చాలా ఇష్టం. నీతిమంతునికి ఈ లోకం యోగ్యమైంది కాదు. ఇవన్నీ కూడా మైండ్లో పెట్టుకుంటాను. ఈ మాటలు కొన్ని పాటలు రాసినప్పుడు ఈ లిరిక్స్ రాస్తుంటాను. నెక్స్ట్ రాబోయే క్రిస్మస్ సాంగ్లో నెక్స్ట్ చరణంలో ఉన్న ఫస్ట్ లైన్ ఇదే, ఈ లోకం నీతిమంతునికి యోగ్యమైంది కాదు. మన జీవితమే మన పాట. ఈ లోకం యోగ్యమైంది కాదు. కొంతమందికి సెట్ అవుతుంది, ఇటు అటు కూడా బ్యాలెన్స్ చేయగలరు. అవసరమైనప్పుడు దేవుడు లేదా లోకంతో వెళ్ళాలంటే అటువైపు అటు బ్యాలెన్స్ చేస్తారు. కానీ ఒకరోజు దొరికిపోతారు. ఒకరోజు దొరికిపోతాం. అందుకే బైబిల్ గ్రంథంలో అనేక మంది, యోసేపు జీవితంలో చూస్తే లోకం సెట్ అవ్వలేదు యోసేపుకి, ఏలియాకి, ఎలీషాకి, మొర్దెకైకి, దానియేల్, షడ్రక్, మేషక్ వీళ్ళందరికీ ఇక్కడ యోగ్యమైంది కాదు ఈ లోకం. వాళ్ళే మనకి ఉదాహరణ, మన యొక్క ఇన్స్పిరేషన్ వాళ్ళే. అంటే మనం ఫాలో అవ్వాల్సిన మన సెలబ్రిటీలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళని అనవసరంగా ఫాలో అవుతూ ఉంటారు. మన యొక్క రోల్ మోడల్స్ వీళ్ళందరూ హీరోస్ ఆఫ్ ఫెయిత్ అండి, విశ్వాస వీరులు. వీళ్ళందరూ కూడా వీళ్ళని మనం వెంబడించాలి. వీళ్ళకి మీరు ఫ్యాన్స్ అవ్వాలి. వీళ్ళు ఎవ్వరికీ కూడా లోకం సెట్ అవ్వలేదు. దానియేల్, షడ్రక్, మేషక్, నువ్వు నిల్చోబెట్టిన బొమ్మకి మేము మొక్కే పరిస్థితే లేదు. అలా ఎవరు అసలు అనగలరా?
ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా నో ప్రాబ్లం. ఎంత సింపుల్గా చెప్పారు కదా, నో ప్రాబ్లం. అక్కడ ఎలా ఉంది పరిస్థితి? మరణం అక్కడ రెడీగా ఉంది. కళ్ళు ఎదురుగుంటా చూస్తే అగ్ని 7 అగ్ని రెడీ చేసి మంటలు ఎగిసి పడుతున్నాయి. అందులో మమ్మల్ని ఇప్పుడు వేస్తారు, మేము చీమల్లాగా మాడిపోతాం అని వాళ్ళకి తెలుసు. కానీ ఏమంటున్నారు? నో ప్రాబ్లం, సమస్య లేదు. మా దేవుడు ఒకవేళ రక్షించిపోయిన ప్రాబ్లం లేదు. వీళ్ళకి ఈ లోకం యోగ్యమైంది కాదండి. అందుకే చాలా కష్టంగా ఉంటుంది క్రైస్తవుడి జీవితం. కానీ కష్టంలోనే సంతోషం కూడా ఉందండి. సంతోషం ఉంది. ఎంతమంది ఈ లోకంతో సెట్ అయిపోతున్నారు, ఎంతమంది ఈ లోకంతో సెట్ కాలేకపోతున్నారు. సెట్ కాలేకపోతున్నావు అంటే నువ్వు నీతిమంతుల యొక్క లిస్టులోకి నువ్వు వస్తున్నావు. నీతిమంతుల యొక్క లిస్టులో నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి, జాగ్రత్తగా బతకాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరొక్కసారి దేవుని మహిమపడదామా? ఆత్మలో కన్నీటితో దేవుని పాదాల దగ్గర కన్నీళ్లు కార్చి విరిగి నలిగిన మనసుతో ఆయన ఆరాధన చేయండి. శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా? ఇమ్మానుయేలుండునని, ఇమ్మానుయేలుండునని. శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండునని యోచించలేదా, గమనించలేదా? ఇమ్మానుయేలుండునని, ఇమ్మానుయేలుండునని. శ్రమలోనే ఆశీర్వాదం. శ్రమలోనే పోషించబడ్డాడు ఏలియా. శ్రమలోనే పోషించబడ్డాడండి. అందరికీ కరువే, అందరికీ శ్రమే. కానీ పరిశుద్ధత కాపాడుకున్న ఏలియా మాత్రమే పోషించబడ్డాడు. అది దేవుని గొప్పతనం. కాకోలము చేత ఆహారము పంపించలేదా? శ్రమలందు ఏలియాకు కాకోలము చేత ఆహారము పంపించలేదా? ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? ఈనాడు నీకు జీవాహారముతో నీ ఆకలి తీర్చుటలేదా? శ్రమలో కూడా యోసేపును ప్రభుట విడిపించాడట. వీళ్ళందరూ కూడా నీతిమంతులు, పరిశుద్ధులు. వారు పరిశుద్ధత కాపాడుకున్నారు, వారి భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు. కానీ వీళ్ళకి అందిన సహాయం తక్కిన వారికి అందలేదండి. శ్రమలోనే వీరికి సహాయం అందింది. శ్రమ
రాజ్యాధికారమియ్యలేదా? శ్రమలందు యోసేపును ప్రభువు కరుణించి రాజ్యాధికారమియ్యలేదా? ఈనాడు నిన్ను ప్రభువు కరుణించి పరలోక భాగ్యమియ్యలేదా? ఈనాడు నిన్ను ప్రభువు కరుణించి పరలోక భాగ్యమియ్యలేదా? శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండునని యోచించలేదా? గమనించలేదా? ఇమ్మానుయేలుండునని, ఇమ్మానుయేలుండునని. ఎంతమంది ఆలోచిస్తున్నారు? విడిపిస్తాడని తప్పకుండా. వీళ్ళందరూ విశ్వాసులు, పరిశుద్ధుల జాబితాలో లిస్ట్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. కానీ వీళ్ళకి దొరికిన సహాయం వీళ్ళు ఎంతమంది అయితే ఏడిపించారో, వీళ్ళు ఎంతమంది అయితే ఆడుకున్నారో వాళ్ళెవరికీ దొరకలేదండి. వీళ్ళకి మాత్రమే సహాయం దొరికింది. ఈరోజు నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ సిగ్గుపడడు. ఆ మాట చాలా మందిలో నెరవేరుతుంది. చాలా మంది సాక్ష్యం ఇస్తారు, నేను దేవుడినే నమ్ముకున్నాను, ఆయనే నా కార్యం చేయగలడు, నా పట్ల ఆయన మాత్రమే చేయగలరు, ఇంకెవరు చేయలేరు అనుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు గణపరిచేడే తప్ప ఎవరిని సిగ్గుపరచలేదని. ఇక్కడ ఎంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు? అంటూ ఎంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు? ఎప్పుడైనా సిగ్గుపడ్డారా? సిగ్గుపడతాం ఎప్పుడంటే ఈయన ఇంక చేయలేడు, నా ప్రార్థన ఆలకించడు అనుకున్న వాళ్ళు తప్పకుండా సిగ్గుపడతారు. కానీ ఏలియా సిగ్గుపడలేదు. దేశం అంతా కరువుతో చచ్చిపోతుంటే, అంత పెద్ద కష్టంలో ఏలియాకు మాత్రమే ఫుడ్ అందిందండి. దేవుడి మీద ఆధారపడిన ఆ యొక్క వెధవరాలు తన కుమార్తె ఇద్దరికి ఫుడ్ అందిందండి. శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండునని యోచించలేదా? గమనించలేదా? ఇమ్మానుయేలుండునని. శ్రమలందు నీవు నలిగే సమయమున ప్రభు నీకు తోడుండునని యోచించలేదా? గమనించలేదా? ఇమ్మానుయేలుండునని, 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 ఇమ్మానుయేలుండునని. ఎవ్వరికి సహాయం అందలేదమ్మా, నాకు సహాయం అందింది. ఎక్కడి నుంచి సహాయం అందింది? నువ్వు నీతిని కాపాడుకొని భక్తిహీనతను ద్వేషించావు గనుక ఈ దేవుడు యుగయుగములు నీకు దేవుడై ఉన్నాడు, నిన్ను కాపాడువాడై ఉన్నాడు. నువ్వు నీతిని ప్రేమిస్తున్నావు, భక్తిహీనతను ద్వేషిస్తున్నావు గనుక ఈ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఈరోజు దేవుని వైపు బ్రతికిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు అవమానపరచలేదని. అనేకమైన వస్తాయి కానీ విడిపించడం మాత్రం దేవుని యొక్క పని. తప్పకుండా దేవుడు విడిపిస్తాడు. దేవుడు ఈరోజు ప్రత్యేకంగా మీతో మాట్లాడితే ఒక్కరు ప్రార్థన చేయండి, దేవుని మహింపరుస్తూ ఒక్కరు ప్రార్థన చేయండి.